అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెళ్ళిపోతారు అర్థం పంట కొమరోలు మండలము దత్తవాడ గ్రామ పంచాయతీ అలసందలపల్లిలో కమలమ్మ అనే ఒక 50 సంవత్సరాల మహిళకు జీబీఎస్ గలన్ బారే సిండ్రోమ్, ఇది అంటే ఇది జబ్బని కాదు, రోగమని ఏదైనా వ్యాధి అని కాదు, ఒక హెల్త్ కాంప్లెక్సిటీ. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. దానివల్ల ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందంటే అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల కావచ్చు, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఇటువంటి కారణాల వల్ల వస్తుంది. చాలా అరుదుగా వస్తుంది, 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. లక్షణాలు ఏమంటే కింద శరీరంలోని దిగువ భాగాలు, ముఖ్యంగా అరికాల మంటలు, తిమ్మిర్లు రావటము, తర్వాత మోకాళ్ళు, కీళ్ళలో గుచ్చుకున్నట్టు అనిపించడము, నడకలో తేడా రావడం, మాట్లాడడానికి ఇబ్బంది పడడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉంటే ఎవరైనా కానీ వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి చికిత్స చేయించుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యం అయ్యే కొద్దీ ఒకవేళ ఈ సమస్య ఉంటే మాత్రం ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే కూలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అంటే అరుదుగా ఉంటుంది, దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా ఇది వ్యాధి కాదు, అంటువ్యాధి అసలే కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. కాబట్టి ఎవరైనా అటువంటి అపోహలు ఏం పెట్టుకోనక్కర్లేదు. మనం పారిశుద్ధ్యంగా తాగునీరు కొంచెం వేడి చేసుకొని చల్లార్చుకొని తాగడం చేస్తే ఏమి కాదు. ఆమె దినకూలి బయటికి వెళ్తుంటారు. ఆమె అక్కడ గ్రామంలో కూడా పెద్దగా పారిశుద్ధ్య సమస్య ఏమీ లేదు. ఎందుకంటే డైరెక్ట్ పంపింగ్ ఇస్తున్నారు, నేరుగా మోటార్ నుంచి నీళ్లు డైరెక్ట్ పంపింగ్ చేస్తున్నారు. కాబట్టి అదేదో ఓహెచ్ఎస్ఆర్కో లేదంటే ఇంకెక్కడైనా నీళ్లు ఎక్కడైనా పంపింగ్ ఉంటే బయట నిల్వ ఉంటే సమస్య వస్తుంది అని అనుకోవడానికి ఉంటుంది. సో నీరు కూడా నిల్వ లేదు, డైరెక్ట్ పంపింగ్ ఇస్తున్నారు కాబట్టి సమస్య లేదు. కాలువలు కూడా లేవు, అంతే. ఆమె కూలికి వెళ్ళినప్పుడు బయటకు కూడా వెళ్తుంటారంట. అదొకటంటే కాలుష్యం అనేది కాదు సమస్య, రోగ నిరోధక వ్యవస్థ, మనకున్న ఇమ్యూనిటీ, అది కూడా కారణం కాదు. అపోహలు వద్దు, ఎందుకంటే అంటువ్యాధి కాదు, వ్యాధి కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.